సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించి సమసమాజం స్థాపించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో గౌడ సంఘం భవన నిర్మాణ పనులకు మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి బట్టి శంకుస్థాపన చేశారు. వచ్చే బడ్జెట్లో రాష్ట్రంలోని జనాభా తమాషా ప్రకారం నిధులు కేటాయించి విద్య, ఉపాధి, సంక్షేమ రంగాల్లో అవకాశాలు పెరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని బట్టి తెలిపారు. ప్రజల ఎజెండానే చట్టంగా చేసి ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం పరిపాలన చేస్తుందని మంత్రులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనే మాట సందర్భం మనం చేస్తా ఉన్నా. దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు, ఉన్నత స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకు ధీటుగా కింది స్థాయి వాళ్ళు, కింది కులాల వాళ్ళు బ్రతకాలి, సుఖపడాలనే నినాదం రాహుల్ గాంధీ గారు ఉందో ఆ నినాదాన్ని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిక్కచ్చిగా అమలు చేస్తూ ఉంది. కాబట్టి యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తూ ఉంది. యావత్ దేశం తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేస్తున్న కార్యక్రమాల పట్ల చూస్తూ ఉంది. మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని ముందుకు వస్తున్నటువంటి తరుణం ఇది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం అనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న రాష్ట్ర, జిల్లా గౌడ సంఘ వివిధ హోదాల్లో ఉన్న నా గౌడ కుటుంబ సభ్యులకు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకు, ట్రాన్స్పోర్ట్ మంత్రి వర్యులకు, పిసిసి అధ్యక్షులకు, వేదిక మీద ఉన్న చైర్మన్లకు, వివిధ హోదాల్లో ఉన్న గౌడ సంఘ కుటుంబ సభ్యులు, వేదిక ముందున్న నా గౌడ సంఘ నాయకులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగస్వాములుగా మమ్మల్ని కూడా చేర్చినందుకు మనస్ఫూర్తిగా నా గౌడ సోదరులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సభ, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తీర్మానాలు ఆదేశిస్తే ఆ ఆదేశాలకు అనుగుణంగా ప్లానింగ్ శాఖను చూస్తున్న నేను ఆ సర్వేని ఒక్క చిన్న పొరపాటు కూడా జరగకుండా రాష్ట్రంలో కేవలం 50 రోజుల్లో పూర్తి చేసి ఈ దేశ చరిత్రలోనే ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే చేయగలిగామని చేసి చూపించాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నా రేణుకా ఎల్లవ్వ తల్లి ఆశీర్వచనతో ఉన్న నా గౌడ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు బాలసాని లక్ష్మీనారాయణ గారు, మాజీ శాసన మండలి సభ్యులు, నన్ను మహేష్ నన్ను కలిసినప్పుడు ఇక్కడ గౌడులకు సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలి అనే ఆలోచన చెప్పగానే తప్పకుండా ఈరోజు రాష్ట్రంలో కులదైవమైన రేణుకా ఎల్లవ్వ తల్లి ఆశీర్వచనంతో ప్రభుత్వంలో ఉన్నాం. తప్పకుండా ఇక్కడ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా పూర్తి చేసుకుందాం అనేటువంటి విశ్వాసాన్ని ఆ రోజు వారికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. మరొకసారి మీ అందరికి విశ్వాసం ఇస్తా ఉన్నాం. ఈరోజు పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి కేక స్వయంగా ఆర్థిక శాఖ మాత్యులు, అదేవిధంగా కుబేరుడి